మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం చేస్తున్నానని చెప్పి మనం ఇస్తాం. అదేవిధంగా మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము. మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యుడు అడిగినట్టుగా మునుగోడు నియోజకవర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్ చౌటుపల్లి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు. తప్పనిసరిగా అది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో 10 ఏళ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్ గా పనులు మొదలుపెట్టినాము. కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది, కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్లో, ఈ సమయంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మరి నిర్మాణంలో ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ సమయంలో, ఈ టెన్యూర్లో, ఈ టర్మ్లో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనవి చేస్తున్నాం. అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటిపాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగానే మాటిస్తున్నాం. మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ కానీ ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. బీర్లా ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నామని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది. దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో, భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి. అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్ చౌటుప్పల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ 15 బీర్లా ఐలయ్య గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు ప్రకటనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి 2 సార్లన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని, మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింతిర్యాల లిఫ్టు, రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మందుల శామ్యుల్ గారు
ఒక 15 పనులు అడిగిండు. మరి మొత్తం లిస్టు చదవడం కష్టం, కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ 3 పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజు, అది 1000 కోట్లకు పైన ప్యాకేజు తప్పనిసరిగా అది మంజూరు చేసి దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యూల్ గారు అడిగారు, తప్పనిసరిగా అది చేపడతాం. శాలికారం కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు, తప్పనిసరిగా చేపడతాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు కొంత నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం, ఇది వాస్తవం. అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు పెంచడానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు దయచేసి వినాలి ఇది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మింపబడ్డది. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టేజ్ 2కి నీళ్లు తీసుకోవడానికి మేము వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో 30-32% ఆ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. సిల్టింగ్ వల్ల, సెడిమెంటేషన్ వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కెపాసిటీ తగ్గితే మేమొచ్చి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషను, డీసిడిమెంటేషను పూడిక తీసేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ని మరి పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ 2 కూడా నీళ్లు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా మీకో విషయం చెప్పాలి. తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వం చేయలేని విధంగా గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కేటాయింపజేసినాము. 67 టీఎంసీలు గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, ఆ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా